నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఉలిక్కిపడే న్యూస్లు అయితే రోజుకు ఒకటి వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఒక ప్రక్కనేమో సమస్యలు, మరో ప్రక్కనేమో ఇట్లాంటి పరిస్థితులు. సాధారణంగా ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ ఉండాలి. కానీ ప్రజాసేవ చేయవలసింది పోయి వేరే సేవలకు పరిమితం అవుతూ ఉన్నారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, తరచుగా ఆ పార్టీ ఈ పార్టీ అని రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ఏంటో ఎవరికి అర్థం కావట్లా. సో అందు గురించే ఈరోజు నేను టైటిల్ పెడతానికి కూడా కారణం ఏంటి అంటే రసిక నాయకుల, రాజకీయ నాయకుల అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది ఏంటి, ఆయన ఆదిమూలం గారు, సత్యవేడు ఎమ్మెల్యే, ఆయనకి సంబంధించిన వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. దానికి తగినట్టుగా ఆ మహిళామూర్తి కూడా వచ్చి ఏదైతే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఈ క్రమంలో ఏది వాస్తవం? సాధారణంగా ఏ రాజకీయ నాయకులదైనా ఇటువంటిది బయటకు రాగానే మార్ఫింగు, గ్రాఫిక్సు, అది ఇది అంటే మనం గతంలో కూడా చాలా చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మొట్టమొదటిసారి, అఫ్కోర్స్ ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి అనుకోండి. గతంలో కూడా వైసీపీ నాయకులకు సంబంధించి వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కానీ, ఎంపీలుగా ఉన్న ఎమ్మెల్సీలు కానీ, ఈ పదవి ఆ పదవి కాదు, ప్రతి పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియోలు బయటకు వచ్చిన సంగతి, ఆడియోలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ తరుణంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. దానికి తగినట్టుగానే ఇక్కడ ఈ నాయకులు ఎవరైతే చెప్తారు మార్ఫింగ్లు అంటారు, 100% కనపడుతున్నా కానీ ఇంక అది ఏదో డిపెండ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం, కానీ అది జరగదు. ఎంత డిపెండ్ చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సరే, దీనికి సంబంధించిన అంశంపైన ఈరోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గాకుమార్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు మరికొద్ది సేపట్లో జాయిన్ అవబోతున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. ముందుగా కీర్తన గారు, అసలు మాట్లాడుకోవాల్సి వస్తే సిగ్గుచేటండి ఇట్లాంటివన్నీ కూడా. సమాజంలో ప్రజలకి ఏమని సంకేతం వెళ్తుంది? ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. అట్ ద సేమ్ టైం కొంతమంది మధ్య జరిగిన విభేదాలు కావచ్చు, చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ పరిష్కరిస్తారు ఎమ్మెల్యే గారు ఉంటారు. అటువంటిది మరి ఎమ్మెల్యే గారు ఎట్లాంటి వాటిల్లో ఉన్నారు అంటే దీన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటారు ఒకసారి చెప్తారా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అందరికీ నమస్కారం సార్. ఇది మనం చూస్తున్నది కొత్త ఏం కాదని నాకైతే అనిపిస్తుంది సార్. ఎందుకంటే కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే మహిళ వచ్చి బహిరంగంగా ఆమె పడిన సఫరింగ్స్ ని చెప్పడం, ఇదైతే నాకు చాలా నచ్చింది. బట్ ఒకటైతే ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీ మూలాలు ఉన్న ప్రతి వ్యక్తికి ఇలాంటి దిగజారుడు పనులు చేయడంలో అలవాటు ఉన్నట్టుంది. అలాంటి దిగజారు కార్యక్రమాలు చేయడంలోనే వీళ్ళు దిట్టగా ఉన్నట్టున్నారు. అంటే ప్రజల కోసం ఎన్నుకోబడ్డాం, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, వీళ్ళకి ఏదో చేద్దామన్న ఇంటెన్షన్ కన్నా కూడా వయసు వ్యత్యాసం లేకుండా గతంలో ఎంపీ గారి నిర్వాకం మనం చూసాము, గోరంట్ల మాధవ్ గారిది, అలాగే అంబటి గారిది, అవంతి గారిది, అండ్ రీసెంట్ గా అనంతబాబు గారిది, ప్రతి ఒక్కరిది మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం పెట్టేగిపోయేసి మాకు అధికారం ఉందన్న అహంకారంతో మహిళల పైన ఎంత అసభ్యకరంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళని ఒక అంగడి వస్తువులాగా ఎలా చూస్తున్నారనేది కూడా మనం గమనిస్తున్నాం. నిజంగా సిగ్గుచేటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకున్నట్టు మనం చూడలేదు. ఇంకా దాన్ని కవర్ చేసే విధంగా వాళ్ళ పార్టీ మహిళా నేతలే వచ్చి సిగ్గు లేకుండా అవి మార్ఫింగ్ వీడియోలని చెప్పి ప్రెస్ మీట్లలో మాట్లాడడం ఇంకా ఆశ్చర్యం కల్పించింది నాకు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ విషయంలో వాళ్ళ పార్టీలో ఒక మహిళ ఖండించలేదండి, సపోర్ట్ మాట్లాడారు. నేను ఆ రోజు విన్నాను కూడా, డిబేట్స్ లో నేను ఉన్నాను. ఎంత ఫైట్ చేసినా కూడా వాళ్ళు అది మార్ఫింగ్ అనే అన్నారు. కానీ ఇక్కడ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే అది నిజమా అబద్ధమా అని కూడా చూడకుండా ఒక మహిళ ఫిర్యాదు చేసిందని వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. అది నిజంగా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి అక్కడ భయం ఉంటుంది, కానీ ఇతని మూలాలు వైసీపీ నుంచి ఉన్నాయి కాబట్టి అది అట్లే క్యారీ ఫార్వర్డ్ అయినట్టుంది. అండ్ ఇక్కడ ఈఎంఐ కాన్సెప్ట్ లో మనం ఒకసారి ఆలోచిస్తే ఈఎంఐ కూడా నాకు ఎందుకు అంత కరెక్ట్ అయిన వ్యక్తిలాగా నాకైతే అనిపించలేదు. అండ్ మరి నేను దిగజారుడుగా మాట్లాడకూడదు, కానీ ఒకరు ఎవరైనా మనల్ని హెరాస్మెంట్ ఇస్తున్నారు అంటే అంటే ఆ ఎగ్జిస్టెన్స్ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యే టైప్ లో ఈమెను ఏమైనా సతాయిస్తున్నారు, ఈమె నిలదొక్కుకోలేకపోతుంది తన వల్ల అన్నప్పుడు ఈమె వెంటనే ఒక కంప్లైంట్ పార్టీ ఆఫీస్ కన్నా ఇచ్చుండాలి, లేదా లోకల్ క్యాడర్ కన్నా చెప్పుండాలి. అలా చెప్పకుండా ఒక కమిట్మెంట్ కి 3 times నేను ఒప్పుకున్నాను అని ఈమె బహిరంగంగా చెప్పి, ఈ రోజు ఈమె ఎంత టెక్నాలజీని యూజ్ చేసి ఏదో కెమెరాలు పెట్టి మరి అది రికార్డ్ చేసుకుంది అంటే ఈమె కూడా సామాన్య మహిళ అయితే కాదని నా ఆలోచన. ఎందుకంటే నిజంగా అంత తెలివిలేని ఆవిడైతే ఫస్ట్ లోనే ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఆ మీద ఫోన్ కాల్స్, ఆమెను సతాయిస్తున్నాడు, హెరాస్మెంట్ ఇస్తున్నాడు, ఆ టైంలోనే పార్టీకి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి.
డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. అలా అంతా చేయకుండా ఈ రోజు ఒక వీడియో ఆమె రికార్డ్ చేసుకుందే నాకు స్పష్టంగా ఆమె చెప్తూ, అందులో దాంట్లో కూడా మనం గమనిస్తే అక్కడిక్కడ ఏదో రేప్ అటెంప్ట్ లాగా అయితే అది కనిపించట్లేదు. అది కూడా ఒక బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ అతని తప్పుని ఈమె వ్యక్తపరుస్తుంది, ఈమె కూడా తప్పు చేస్తుంది నా దృష్టిలో అయితే. ఒక తప్పుని ప్రోత్సహించి ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతూ నువ్వు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతున్నావు తప్ప తర్వాత విలేకరులు అడిగే దానికి జవాబు ఇది కూడా చెప్పాలి కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పింది ఇది. ఎందుకంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ కూడా అడిగే స్కోప్ ఇవ్వకుండా ఆవిడ వెళ్ళిపోయారు అనేది ఆయన దగ్గర కొంత అనుమానం ఉంది. అట్ ద సేమ్ టైం మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి దీంట్లోనే ఆవిడ మాట్లాడిన విధానంలో. చెప్పండి. ఎగ్జాక్ట్లీ. నా బాధ ఏంటంటే మీరు నిజంగా తప్పుని ప్రోత్సహించకూడదు. ఒకవేళ రాజకీయాలంటేనే చాలా క్రూయల్ పీపుల్ ఉంటారు సార్. అంటే మేము కూడా అదే ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మంచి అట్మాస్ఫియర్ ఏ అమ్మాయికి ఏ ప్లాట్ఫామ్ లో ఏ ఫీల్డ్ లో దొరకదు. అది ఉద్యోగం గానీ, అది ఏదైనా తన బిజినెస్ చేయని, లేదు పొలిటికల్ గా ఉండి, ఎక్కడైనా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే లేదులేండి. హరాస్మెంట్ మహిళకు ఖచ్చితంగా ఉంటది. ఇంకా కొంచెం దిగో స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది. కానీ చాలా మంది మహిళలు బయటకు వచ్చి అవి చెప్పుకుంటే మనం ఎక్కడ అవమానపడతామో, మన కుటుంబంలో మనల్ని ఎక్కడ కించపరుస్తారో, మన భర్త ఎక్కడ మనకు దూరం అయిపోతారో, ఇలాంటి ఒత్తిళ్లకు పడి బయటకు రారు. అది భరించే వాళ్ళు భరిస్తారు. వద్దనుకునే నాకు రాజకీయాలేం భవిష్యత్తు కాదు, నాకు ఈ ఉద్యోగమే జీవితం కాదు, నేను వేరే ఉద్యోగం చూసుకుంటానని వదిలేసి వెళ్ళిపోయిన మహిళలు ఉంటారు. లేదు మనం తప్పనిసరి పరిస్థితులు అయినా కూడా వీళ్ళకి నచ్చజెప్పుకోనైనా మనం బ్రతకాలి ఇక్కడ అని సజెస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను తప్పు పట్టడం లేదు. కానీ నువ్వు ఒక కెమెరా పెట్టే అంత టాలెంట్, తెలివి, అంత నాలెడ్జ్ నీకు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు కంప్లైంట్ ముందే ఇవ్వలేదు? అతనితో కమిట్మెంట్ కి నువ్వు ఒప్పుకొని ఇలాంటి చెత్త వ్యవహారాల్లో దిగిన తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే మీకు ఉన్న లావాదేవీలు ఏమైనా బెడిసి కొడితే ఈ రోజు మాట్లాడుతున్నారా? లేదు అతన్ని ట్రాప్ చేసి ఈ విషయంలో తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. దాంట్లో తప్పు మీది కూడా ఉంది కదా. మీరు ఎక్కడ అక్కడ రిజెక్ట్ చేస్తున్నట్టు లేదు, అతను మిమ్మల్ని రేప్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు కదా. అంటే మనం మాట్లాడడానికి కొంచెం చిల్లరగా అనిపిస్తుంది కానీ అంత ఇన్డెప్త్ గా మనం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ రేప్ అటెంప్ట్ చేసినట్టు లేదు. సో నా వరకు ఏంటంటే మహిళలైనా మగవాళ్ళైనా ఏ ఫీల్డ్ లో ఉన్నా కొంచెం చూసి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే ఆడవాళ్ళని ఈజీగా టార్గెట్ చేయగలుగుతారు. వాళ్ళని ఒక క్యారెక్టర్ మీద ఒక మాట అన్నా, వాళ్ళని ఇబ్బంది పరిచేలా ఒక చిన్న విషయం జరిగినా వాళ్ళు తొందరగా కంగారు పడిపోతారు. మన జీవితం ఇదే లాస్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళని ఈజీగా టార్గెట్ చేస్తారు. కాబట్టి మీరు వెంటనే హైకమాండ్ కి కంప్లైంట్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం చేసి ఉంటే బాగుండు. కానీ ఆ వీడియోలో మీరు ప్రెస్ మీట్ చూడలేదేమో. లేదు ఆమె చెప్పింది, బట్ అది కూడా మా దాకా రాలేదని మాత్రం నేను కూడా విన్నాను. టీడీపీ ఆఫీస్ నుంచి నేను కనుక్కుంటే మా దాకా రాలేదు మేడం, చెప్పే ప్రయత్నం చేసి అక్కడేదో అర్జీలాగా ఇచ్చి వెళ్ళారంట, అది సార్ దాకా వెళ్ళలేదు అని నేను విన్నాను సార్. ఓకే. సో అది కూడా అడుగుదామంటే మీడియా వాళ్ళు ఆమె అసలు జస్ట్ చెప్పి మాట్లాడి వెళ్ళిపోయిందంట. అవునవును. అసలు మీరు ఎప్పుడు ఇచ్చారు? ఏదో ఆగస్ట్ అని చెప్పారు ఆవిడ. ఆ ఆగస్ట్ లో సార్ అంటే నేను చెప్తానండి. ఏవిడంటే ఈవిడేవా జూలై 6న ఫస్ట్ టైం హోటల్కి వెళ్ళాను అన్నారు. ఆగస్టు 10న మరలో ఇంకోసారి వెళ్ళాను. ఆగస్టు 10 తర్వాత అన్నారు. ఆగస్టు 10 తర్వాత అంటే డేట్ చెప్పలా. జూలై 6వ తారీఖున వెళ్ళాను, ఆగస్టు 10వ తారీఖు వెళ్ళాను అని చెప్పేసి అన్నారు. కానీ ఆ తర్వాత ఇచ్చానన్నారు. ఆ డేట్ని ఎందుకు స్పెసిఫై చేయలేదు అర్థం కాలేదు. ఇప్పుడు అంత స్పెసిఫిక్గా ఏ రోజు వెళ్ళారు, ఏం చేశారు అనేది చెప్పగలిగారు. కానీ పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఎప్పుడు ఇచ్చాను అనేది మాత్రం డేట్ మెన్షన్ చేయలే ఆవిడ. సో అక్కడ నాకు కూడా నేను కొంత సస్పెక్ట్ చేశాను ఈ విషయం పైన. సో ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళని మాత్రం కూడా ఎంకరేజ్ చేయకూడదు సార్. ఏ ఫీల్డ్ లో అయినా మహిళల్ని హెరాస్మెంట్ ఎవరిని ఎక్కడ కూడా ఉపేక్షించకూడదు. దాంట్లో సమస్య లేదండి. ఇక్కడ టాలరేట్ చేయకూడదు. ఇమిడియట్ రియాక్షన్ టీడీపీ ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక మహిళగా నేను కూడా సంతోషపడుతున్నాను. దాంట్లో ప్రతి పార్టీ కూడా ఇలాగే కన్సిడర్ చేయాలి. ఎవరైనా మహిళల్ని హెరాస్ చేస్తున్నారంటే ఒక డిపార్ట్మెంట్ దానికోసం పెట్టాలి. దాంట్లో సూపర్వైజింగ్ జరుగుతూ ఉండాలి, కంప్లైంట్స్ గమనిస్తూ ఉండాలి, ఎక్కడ ఏ కాన్సెప్ట్ లో తప్పులు జరుగుతున్నాయని గమనించుకొని తక్షణమే వాళ్ళకి గనుక శిక్షలు వేస్తూ ఉంటే, పార్టీని సస్పెండ్ చేయడం కానీ ఆ పదవుల నుంచి పక్క తీసేయడం కానీ చేస్తే ఖచ్చితంగా ఇంకొకటి ఈ తప్పు చేయడు. ఈరోజు చాలా మందికి భయం పుట్టింది. చాలా ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ తప్పులు చేస్తే ఖచ్చితంగా వేరే టాపిక్ పక్కన పెడతారనే కాన్సెప్ట్ అయితే అందరికి అర్థమైపోయింది. కానీ మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా ఉమెన్ సేఫ్టీ సెల్ అనేది ఒకటి పెట్టుకుంటే బెస్ట్ ఏమో నాకు తెలిసి. అవును సార్, ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటివి పునరావృతం కాకూడదు. అది ఏ పార్టీ భవిష్యత్తు కూడా మంచిది కాదు. పార్టీకి జరగని ముద్రలు. ఈవిడన్నా బయటకు వచ్చి పాపం వ్యక్తపరిచేశారు. వ్యక్తపరచకుండా నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే సమాజానికి భయపడో ఇంకా ఎక్కువ హెరాస్మెంట్ పడాల్సి వస్తుంది. పెద్ద స్థాయి వ్యక్తులు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మా జీవితాలు ఏమైతాయో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి అయితే ఏ మహిళ వాంటెడ్ గా తన జీవితాన్ని అయితే ఇలా స్పాయిల్ చేసుకోవాలని అనుకోరు.
పడి చేసుకోరు. పరిస్థితుల ప్రభావం, వాళ్ళకున్న ఇబ్బందులో, లేకుంటే మహిళలు బయటకు వస్తే ఈ క్యారెక్టర్ అసాసినేషన్, ఈ హెరాస్మెంట్ భరించలేక వాళ్ళు ఆ తప్పిదాలు చేస్తారేమో కానీ నాకు తెలిసి ఏ మహిళ వాంటెడ్ గా తప్పు చేయాలని అంతే అనుకోరు. సో మనం ఏంటంటే మహిళా భద్రత గురించి ఎంత ఆలోచించాలో ఈ మగవాళ్ళని కూడా కొంచెం ఎక్కడికక్కడ అడ్డుకట్టు వేసే విధంగా పార్టీలు కూడా సపరేట్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా ఉండాలి సార్. రైట్ మేడం, మరలా వస్తాను నేను. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు సార్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి ఈ మచ్చ మీ పార్టీలో రావటం అనేది చాలా దురదృష్టకరం. దానికి తగినట్టు చంద్రబాబు నాయుడు గారు క్విక్ రియాక్షన్, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఆల్రెడీ నేను పెదబాబు గారికి చిన్నబాబు గారికి చెప్పాను అని చెప్పేసి ఒక మాట అనేశారు. కానీ అది చిన్న వ్యాఖ్య కాదండి, చాలా పెద్ద వ్యాఖ్య. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినా కానీ రెస్పాండ్ అవ్వలేదన్న పదం ఉపయోగించలేదు. కానీ దాని ఉద్దేశం అదే అయి ఉంటుంది నాకు తెలిసి. అయితే చెప్పండి సార్. ప్రసాద్ గారు, మొదట మీకు అదాంటి ప్రేక్షకులకి, అలాగే దుర్గా కుమార్ గారికి, జనసేన నేత కీర్తన గారికి నా నమస్కారాలు. నమస్కారం. ఈరోజు జుగుత్సాపరమైన విషయాలు చర్చించడం అంటే నాకు కూడా ఎందుకో ఎక్కడో ఫీలింగ్ కలుగుతాం. గతంలో రాజకీయాల్లో మహిళలకి ఉన్నత స్థానం ఇచ్చి 33% రిజర్వేషన్ ఇచ్చి నా అక్క చెల్లెళ్ళు అని చెప్పగలిగిన తెలుగుదేశం పార్టీ జబ్బదర్చుకొని మహిళల పక్కన నిలబడిన సంఘటన గత చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే రాజకీయ పరిణామాల్లో వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క పాత నైజాన్ని వదులుకోకపోవడం అనేది బాధ కలిగిస్తారు. అంటే సింత తెచ్చినా పులుపు చావలేదండి. ఇక్కడ చాలా స్పష్టంగా నేను విచారించానండి. ఆదిమూలం గారు వైకాపాలో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆయనకి అనివార్య కారణాల వల్ల ఎంపీ సీట్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకి ఇష్టం లేదు. అయితే మేము సత్యవేడు కాన్స్టిట్యున్సీలో గతంలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హేమలత గారి కూతురికి ఇవ్వాలని అనుకున్నాం. ఆవిడ దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆవిడైతే కరెక్ట్ అనుకున్నాం. కాలగమనంలో ఏమైందంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దికి ఆవిడ ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఆమె భర్త కులం బీసీగా మారింది, అది రిజర్వేషన్ ఎస్సీ. అక్కడ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆమె బీసీ సర్టిఫికేట్ రావడం వల్ల మేము వెనుకడుగు వేసాం. తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. అక్కడ ఆ కూతురికి ఇవ్వకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్ లో ఈయన రావడం, పార్టీ నాయకులంతా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించడం, తర్వాత తాడేపల్లి గెస్ట్ హౌస్ కాడ మన అమరావతిలో సమావేశం, మళ్ళా సత్యవేడులో సమావేశం జరిపిన తర్వాత ఆయన ఒక హామీ ఇచ్చాడు. నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నాను, నేను పార్టీ పూర్తిగా కార్యకర్తలను సేవ చేసుకుంటాను, పార్టీ కార్యకర్తలకు సేవ చేస్తాను, నేను గతంలో చేసిన కేసులన్నీ కూడా వాపసు తీసుకుంటాను, గతంలో నేను చేసిన తప్పులు క్షమించండి అని బహిరంగంగా లోకేష్ గారి ముందర ఇక్కడ సత్యవేడు కాన్స్టిట్యూన్సీలో చెప్పడం కొంత నమ్మకాన్ని కలిగించింది. ఆ తదనంతరం ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కోసం మేరిపోయిందంటే ఈ వీడియో రికార్డింగ్ జూన్, జూలై, ఆగస్టు డేట్లు చెప్తున్నారే, ఎలక్షన్ ముందు జరిగిన వీడియోలు. ఎందుకంటే మళ్ళీ వైకాపా నుంచి ఈయన పోటీ చేస్తాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే నిలబడతారో సత్యవేడులో ఖచ్చితంగా దీన్ని రిలీజ్ చేసి ఆ మనిషిని అవాస్పాలు చేయాలని ఆల్రెడీ రికార్డ్ చేసిన వ్యక్తులు వీరు. సో ఎప్పుడైతే మళ్ళీ తెలుగుదేశం రాకపోవడంతో ఆగిపోయింది. సరే, ఎందుకంటే మన పార్టీని మనం డ్యామేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదని ఆపేశారు కార్యకర్త. అయితే ఇంకో అస్వత్వమైన విషయం ఏంటంటే ఈయన ఏదైతే హామీ ఇచ్చాడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాపాడుతాను, వాళ్ళతో ఉంటాను, వాళ్ళు సాయం చేస్తానని చెప్పిన మాట కాలక్రమంలో మర్చిపోయి మళ్ళీ తనతో ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్, బ్లూ బ్యాచ్తోనే సహాయ సహకారాలు ఇస్తా వచ్చాడు. 1-2 వాళ్ళు చెప్పారు, మీటింగ్ లో గొడవపడ్డారు, అధిష్టానానికి కూడా ఈ విషయాలు తెలియజేశారు. ఆయన వచ్చి మాట్లాడతాను, కొద్దిగా ఓపిక పట్టండి అధిష్టానం కూడా చెప్పడం, ఎందుకంటే వరదలు గొడవల్లో కూడా మనం ఉన్నాం కాబట్టి. సో ఎప్పుడైతే వీళ్ళు సత్యవేడు నియోజకవర్గం రగిలిపోతున్నారో ఇంక ఓపిక నశించిపోయింది. ఇసుక దందాలు కూడా వాళ్ళవే, మైనింగ్ దందాలు వాళ్ళవే, పోలీస్ అధికారులు కూడా ఎమ్మెల్యే కొడుకు చెప్పిన మాటలు వినాలి, ఎవరు పార్టీ కార్యకర్తలు పట్టించుకోకపోగా సమస్యలు వస్తే కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. సో కార్యకర్తలు ఒకసారి రగిలారు. ఆల్రెడీ రికార్డు ఉన్నటువంటి ఈ వీడియో రిలీజ్ చేయి. ఇది ఎంత బాధ కలిగించే అంశమైనా ఒక మహిళ పట్ల ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఇలాంటి తప్పులు చేస్తే క్షమించరాని నేరంగా పరిగణించి, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో 4 స్టార్లు ఉన్నారు, అదేవిధంగా వైకామా పార్టీ ఉన్నారు, అనేక మంది మీరు గమనించారు. గోరంట్ల మాధవ్ నుంచి
కోరంట్ల మాధవ్ గారు ఎలా బిహేవ్ చేశారో చూశారు. ఆ వీడియోలు చూసి భారతదేశంలో ఒక ఎంపీ స్థాయి కలిగిన వ్యక్తి, పెద్దల సభలో ఉన్న వ్యక్తి ఇంత జుగుత్సాపరమైన వీడియోలు తీస్తాడా అని ముక్కును మేలేసుకున్న సంగతి మనం చూస్తాం. అక్కడ నుంచి చూడండి, విజయసాయి రెడ్డి గారు ఎండోమెంట్ కమిషనర్ ఒక అమ్మాయితో సరోగసీ గర్భం చేయడం కోసం చేసిన దుర్మార్గమైన చర్యలు. అలాగే అంబటి రాంబాబు ఆయన గంట అరగంట, ఇంకొక ఆయన బంతి చామంతి, దువ్వాడ శ్రీనివాస్ కూడా పెద్దల సభకే భార్యను పెట్టుకొని ఇంకొక ఆమెతో అడల్టరీ అంట. ఇద్దరు పెద్దలు పెళ్ళైన వారు కలిసి ఉంటే సహజం అని అనరంట, అడల్టరీ అంట. అడల్టరీ అంటే తెలుగులో చాలా తప్పుడు పదం వస్తారు. కానీ పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే అది సహజం అంట, పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే అడల్టరీ అంట. నాకు ఈ డెస్టినరీలు అర్థం మార్చేసింది ఎవరో మాధురి గారు. ఇవి చూసిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఏ విధంగా ఎదురులోకి వచ్చి బాధపడ్డారు, మీలాంటి మీడియా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు న్యాయం చేయాలని పోరాటం చేశారు కూడా గతంలో చూసాం. దానిపైన ఎలాంటి ఇది కాకుండా అనంతబాబు గతంలో ఆయన మీద కేసు ఉంది, చంపేశారు దళితుడిని. అయినా ఈ రోజు ఆయన ప్రైవేట్ పార్టీని తీసుకొచ్చి ఒక అమ్మాయి కోసం చేసిన జుగుసాపరమైన వీడియోలు చూసాం. దాన్ని కూడా జనం అంతా కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఈ పార్టీలో ఉన్నారని విచారించడంతో పాటు ఇప్పుడు కదంబరి జత్వాని విషయం కూడా బయటకు వచ్చింది. ఇన్ని సంఘటనలు జరిగితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నెలల్లో వచ్చిన వ్యక్తి తప్పు చేశాడని నిమిషం కూడా ఆలోచించకుండా, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా గంటల్లో సస్పెండ్ చేసి పారేస్తారు. ఇంకా శాఖా పర్యటన తీసుకొని ఎమ్మెల్యే కూడా తీసేయాలనుకుంటారు. మరి మీరు గోరంట్ల మాధవ్ గారిని సస్పెండ్ చేశారా? గోరంట్ల మాధవ్ మీద యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళు అసలు ఎవరి మీద తీసుకోలేదులేండి. విజయసాయి రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నారా? అనంతబాబు మీద తీసుకున్నారా? లేదంటే తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? జగన్మోహన్ గారు ఏం సందేశం తెచ్చుకున్నారు? మీరు ఇంతకు మాట అన్నారు శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం. మీరేమన్నారంటే ఈ వీడియోలు ప్రభుత్వం రాకముందుది అని అంటున్నారు. కానీ నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చెప్పింది ఏంటి అంటే, నేను మొట్టమొదటిసారిగా జూలై 6వ తేదీన హోటల్కి వెళ్ళాను, రూమ్ నెంబర్ 109 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 10వ తేదీన అని చెప్పేసి అన్నారు. అంటే ఈ 2 డేట్లు కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినవే. సార్ నేను తిరుపతిలో ఉంటాను, నాకు ఏ హోటల్లో జరిగిందో కూడా తెలుసు. తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర భీమాస్ హోటల్ జరిగిన సంఘటన, నేను నాకు అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను కొంచెం డీప్ గా వెళ్ళి డిస్కస్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. అక్కడ మాకు రిసెప్షనిస్ట్ గా ఒక అబ్బాయి పనిచేస్తుంటే అడిగాడు, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు జరిగినవే అని నా నిర్ధారించిన తర్వాత మీకు చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆవిడ చెప్పింది అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండాలిగా. ఉండొచ్చు సార్, మేబీ, ఎందుకంటే విచారణ జరగాలి. ఎందుకంటే నాకు భీమాస్ హోటల్ అనేది మాకు కొత్తపేటలో ఉంటుంది. ఆ కొత్తపేటలో ఉన్న భీమాస్ లో ఉన్న సిబ్బందిని అడిగినప్పుడు ఎలక్షన్ ప్రకటించిన తర్వాత ఎవరు రాలేదు సార్, ఎందుకంటే అందరూ పనిలో ఉన్నారు. ఎలక్షన్ ముందు జరిగిన సంఘటనలు ఇది. అందరూ సీట్ల కోసము, బీవాముల కోసము, ప్రచారం కోసం నిమిషం కూడా తిరిగి లేకుండా సమయంలో ఇక్కడికి వచ్చిన ఎవరు లేరు. ఎలక్షన్ ముందు ఫ్రీ టైంలో చేశారు. నిన్న నేను ఆదిమూలం గారిని సంప్రదించడానికి ప్రయత్నం చేశాను. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ తో అపోలో హాస్పిటల్కి వెళ్ళారని ఏదో టెస్టింగ్ అని చెప్పడం జరిగింది. గన్మ్యాన్ చేశారు. గన్మ్యాన్ నాకు తెలియదు సార్, పిఏ నెంబర్ ఇచ్చాడు. పిఏ నెంబర్ వద్దు సార్, డిస్కస్ చేయొద్దండి, మీడియాలో రికార్డ్ అవుతుంది, అది మీ దగ్గర రికార్డ్ అయిన ఆశ్చర్యం కానీ నన్ను ఏమన్నదండి, ప్లీజ్ నమస్కారం అని చెప్పి పెట్టేశాడు. సో టోటల్ గా నేను ఎందుకు మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి సత్యవేడ ఆఫీసులో ఉన్నటువంటి కార్యకర్తలు నాకు అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పష్టత, ఆవిడ పేరు వరలక్ష్మి, ఆవిడ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు. అక్కడ ఆవిడ మీద లైంగిక వేధింపు గతంలో ప్రయత్నాలు చేసిన నిజమే. అయితే ఎలక్షన్ ముందే పార్టీని మారాలనుకున్న ఆదిమూలంతో మళ్ళీ పార్టీ కార్మికులు కలవటం, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం, ప్రచారంలో బాగా నెంబర్లు తీసుకోవడం కామన్. అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఫలానా ఆవిడ మీద అగత్యం చేయాలని చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ అయింది. సో ఏది ఏమైనా ఎప్పుడు చేసినా తప్పే. ఎలక్షన్ ముందు చేసినా తర్వాత చేసినా. కాకపోతే ఏంటంటే ఆ వైకాపా నాయకులకి ఏంటంటే వైకామా పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అదే సింత తెచ్చిన పులుపు చావాలి. ఎందుకు చెప్పాను, ఈ దుర్మార్గమైన చర్యలు పాటుపడడం అనేది సమంజసం కాదు. మేము ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, ఏ మొహమాటం లేకుండా సస్పెండ్ చేసి పారేసాం. నీకు దమ్ముంటే జగన్మోహన్ గారు, ధైర్యం ఉంటే, పులివెందుల పులి అయితే మీరేంత చెప్పారు కదా గతంలో, మేము వీరులో సూర్యులో విక్రమాదిత్యులోని చేయండి, ఒకసారి సస్పెండ్ చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ చేయమనండి. అదే సార్, అదే ప్రసాద్ గారు, మేము ఈ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏం సందేశిస్తామన్నారు. గతంలో మా ఏరియాలో ఒక మినిస్టర్ గారు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే గన్ను కన్నా జగనన్న ముందు వస్తాడని చెప్పి. ఎందుకు వస్తాడమ్మా ఇలా నగైతే చేయడానికి? ఎందుకు వస్తాడు చెప్పండి మీరు. మరి ఎక్కడికి బయలుపోయారు ఇప్పుడంతా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ మహిళా కమిషనర్ గారు వాసిరెడ్డి గారు వీరవీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టించారు. 30,000 మంది మహిళలు తప్పారంటే ఎక్కడ తప్పారు? అబద్ధాలు చెప్పారు, వాగిన ఆవిడే కదా. మరి రాష్ట్రంలో రేపులు జరుగుతుంటే
అఘాయిత్యం జరుగుతుంటే మీ పార్టీ నాయకులు కావాలని మహిళలు చౌదరి గారు చంపేస్తుంటే మీరు చెబుతున్న దాంట్లో నాకు చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎలక్షన్స్కి ముందు జరిగింది అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానని చెప్పేసి, ఒకవేళ అదే జరిగిందంటే కావాలనే ఈ మహిళని లొంగ తీసుకొని కక్షపూరితంగా అంటే రాజకీయపరమైన వైరుధ్యంతో చెయ్యాలి అనే ఏమైనా సరే కుట్రలో భాగం అయి ఉండొచ్చు అంటారా? ఈవిడని వైకాపాలకు రమ్మన్నారు. ఎలక్షన్ సందర్భంగా ఆమె ప్రచారంలో తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా చేసేది. ఆమె క్యారెక్టరైజేషన్ గురించి నాకు తెలియదండి. వ్యక్తిగతంగా కొంతమంది కామెంట్స్ చేస్తుండొచ్చు, కానీ నేను మహిళల పట్ల గౌరవంగా ఎక్కడ మహిళలు పూజింపడతారో అక్కడ దేవతలు ఉంటారో ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఆవిడ వ్యక్తిగత జీవితం నాకు అనవసరం. అయితే ఆవిడ మీద ప్రెజర్ చేశారంట, వైకాపాలకు వచ్చే నువ్వు నేనున్నాను ఎమ్మెల్యే చూసుకుంటానని. గతంలో జరిగింది నిజమే. అయితే మళ్ళీ తెలుగుదేశం రావడంతో ఈజీ అయింది, మళ్ళీ తెలుగుదేశంలో యాక్సెస్ వచ్చింది. సో ఈ సందర్భంగా గతంలోనే ఆయన ఎమ్మెల్యే కాబట్టి నీకు అది ఇప్పిస్తాను ఏదో తాయిలేసి ఎన్నో రకాలుగా నయన భయాన ప్రలోభాలకు గురయ్యారు. పాపం ఆవిడున్న శిక్ష సామర్థ్యాల మేరకు ఒక అబల ఆవిడ ఏం చేయగలుగుతుంది. కాబట్టి ఆ ఉన్న శక్తి మేరకు నాకు భయం పడుతా ఉంది, మా నాన్నని మా పిల్లల్ని మా ఆయన్ని ఏమైనా చేస్తారేమో భయంలో నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఒక మహిళని బెదిరిస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళతో ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఆడ మన కీర్తన గారు చెప్పినట్టు బలాత్కారం కనబడట్లేదు, అన్ని సహకారాలు కనబడుతున్నాయినప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక పక్క భయం పెట్టి కత్తి మీద గొంతు మీద పెట్టి నువ్వు సస్తావా ఇస్తావు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పాపం, నిరుత్సాహ దశలో వాళ్ళు పాపం గుమ్మనైపోతారు. ఆయన చూస్తుంటే నాకు కూడా బాధ కలిగి, నాకు రియల్ వీడియోలు కూడా వచ్చాయి, నేను చూసి చాలా బాధపడ్డాను. ఒక కనీసం ఇప్పుడు ఎవరో వయసులో ఉన్నవాళ్ళు పడితే అది రెండో విషయం. 74 ఏళ్ళ వయసులో మందు కొట్టేసి వాస్తవం కూడా డ్రింక్ చేశాడు. ఆయన డ్రింక్ చేసి జుగుత్సాపరమైన వీడియోలు రిలీజ్ చేస్తా ఉంటే దాని మీద అమ్మాయి మీద పడి తొలాడుతుంటే నిజంగా అసహ్యం వేస్తా ఉంది. ఇటువంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నారా అని మాకు బాధ కలుగుతా ఉంది. ఇమీడియట్ సస్పెండ్ చేసేదానికి మాకు గౌరవం కూడా మా పార్టీలో పెరిగింది. ఇంకెవరైనా తప్పు చేసినా ఇంకెలాంటి పొరపాట్లు చేసినా తుప్పు లేపకొడతామని చెప్పి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హ్యాట్సాప్ టు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ. మీరు ఒక్క నిమిషం ముగిస్తాను సార్. మామూలుగా సోకాజు నోటీస్ ఇవ్వాలి, క్రమశిక్షణ కమిటీకి పోవాలి, వాళ్ళు విచారించాలి, లెటర్ ఎన్నిక రావాలి, మళ్ళా దాన్ని నిర్ణయం తీసుకునే సమయం లేకుండా బెంచ్ గంటల్లో వీడియో చూసిన తర్వాత సస్పెండ్ చేయండి, మాకు అవసరం ఇలాంటి చెప్పిన మాట నిజంగా అన్ని పార్టీ నాయకులకి ఆదర్శంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీ పార్టీని నడపండి, బతికించుకోండి, అంతేగాని తప్పుడు మాటలు తప్పుడు విధానాలు చేయొద్దని చెప్పి చెప్తున్నాను. దీంట్లో మా పార్టీ కార్యకర్తల నాయకులు సమన్వయాన్ని కూడా మేము అభినందిస్తున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. దుర్గాకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ అయ్యా ప్రసాద్ గారు, మీకు శ్రీనివాస్ గారికి కీర్తన్ గారికి మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గాకుమార్ గారు యాక్చువల్గా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్విక్ రియాక్షన్ ఇచ్చారు, ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. ఇది మంచి విధానం. కాకపోతే ఇప్పుడు దానివల్ల అతనికి వచ్చే నష్టం ఏంటి? ఒకటి, విచారణ జరపాలి. ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. వాళ్ళకి 164 మంది ఉన్నారు కూటమికి, తగ్గితే 123 అవుద్ది, ఇబ్బంది ఏం లేదు. సో అతనేంటి ఇప్పుడు నేను వైసీపీ కాదు టీడీపీ కాదు అని చెప్పేసి అని ఉంటుంది, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. సో అతని పదవి కూడా అంటే ఒకవేళ విచారణలో కనుక వాస్తవం తేలితే పదవి కూడా దూరం చేసే వ్యవహారం ఏమైనా ఉంటుందా? లేదు ఇక 5 సంవత్సరాలు గెలిచాడు కాబట్టి అట్లా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితేనా? చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ గారు, ఇది ఈ సంఘటన మన సమాజంలో మొదటిది కాదు, ఆఖరిది. తర్వాత ఇలాంటి వ్యక్తులు ఫలానా పార్టీలోనే ఉంటారు, ఫలానా పార్టీలో ఉండరు అనేది కాదు. సమాజంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అంతర్భాగమే. మన ముఖాన్ని ప్రతిబింబం అద్దంలో చూసుకున్నట్టే మన సమాజంలో వ్యక్తులే వీళ్ళు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగటంలో విచిత్రం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో కొన్ని పార్టీల్లో జరిగినప్పుడు అసలు అన్నోటీస్డ్ గా జరిగింది అనే ఒక గమనంలో కూడా తీసుకోవటం లేదు రాజకీయ పార్టీలు, సైలెంట్ గా ఉంటున్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సంఘటన మీద ఇమ్మీడియట్ గా అది అయితే ఈ సంఘటన మీద ఏంటంటే ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది మనం అభినందించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఒకవేళ ఇది నిజంగానే టెక్నికల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డీప్ అదేదో చెప్తున్నారు కదా, ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించారు తర్వాత మాట. ఇవాళ ఒక కీర్తన్ గారిని నేను అభినందిస్తున్నా. అప్పుడు ఆమె మహిళ అయ్యుండి కూడా వాస్తవాలనే మాట్లాడింది. పైకి కనపడుతున్న ఘటన వేరు, ఇందులో జరిగిన విషయాలు పైకి కనపడిన దానికి సింక్ అవటం లేదండి, తేడాగా కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈయన శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్పారంటే ఇది అన్ని ఎలక్షన్ల ముందు జరిగినాయి అని. ఎలక్షన్ ముందు జరిగినాయి అనుకున్నా కూడా
అది అసలు వీళ్ళిద్దరికి పరిచయమే లేదు. అప్పుడు ఇద్దరు డిఫరెంట్ పార్టీస్ లో ఉన్నారండి. అట్లా చూస్తే కూడా ఇది చాలా అనైతికంగా కూడా అనిపిస్తా ఉంది. అది తెలుగుదేశం మీద కూడా బ్యాడ్ రిఫ్లెక్షన్. వాళ్ళ పార్టీలో ఒక మండల అధ్యక్షురాలో లేకపోతే నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలో అవతల పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన సరెండర్ అయిపోయి ఇలాంటి పనులు చేస్తారనేది కూడా వస్తున్నాయి. సరే, మనం అంత అంతర్గత విషయంలోకి వెళ్తాం ఇప్పుడు నా ఏజ్ లో అంత సమంజసం కూడా కాదు. ఏదున్నా ఈ సంఘటనని ఎవడైనా ఖండించాల్సిందే. మహిళలు కూడా వాళ్ళకి ఎసర్టైన్ చేసుకోవాలి తప్ప మేము లొంగిపోయామని చెప్పటం, అంత లొంగిపోవాల్సిన అవసరం ఏముందండి? ఆ పదవి లేకపోతే ఏంటి పాలిటిక్స్ లో, లేకపోతే అధిష్టానానికి చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదన్నారు, ఆమె సైలెంట్ అయిపోవచ్చు. పార్టీలో లేకపోతే ఎమ్మెల్యేస్ తీసుకెళ్లి ఉరేసే అంత పరిస్థితి లేదు. ఆమె నిన్న కెమెరాలు పెట్టి ఆమె నిన్న ప్రెస్ ముందుకు వచ్చిన తీరు చూస్తే ఆమె ధైర్యస్తురాలుగానే ఉంది, మంచి వ్యూహం ఉన్నట్టు ఉంది. సరే, ఆమె అంతర్గతంగా ఆమె వ్యక్తిగత విషయాలు ఏమో మనం చర్చిస్తానికి లేదు, ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని. నిన్న ఆయన కూడా ఆదిమూలం గారు ఈ జరిగిన సంఘటన ఖండించట్లేదు. ఆ అమ్మాయిని నేనేమీ అనలేదు అంటే మా ఇద్దరి మధ్యలో చాలా కార్డియల్ రిలేషన్ ఉంది, అసలు ఇది బయటికి ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యపోతున్నాడు తప్ప ఆయన ఈ సంఘటన మీద అసలు ఖండించే పని చేయట్లేదు. ఎంతసేపు ప్రమాణం చేస్తున్నాడు, ఆ అమ్మాయిని నేను బాగా చూసుకున్నాను, ఆ అమ్మాయిని నేను నా బిడ్డల మీద ప్రమాణం బాగా చూసుకున్నాను, పిల్లల మీద ప్రమాణం చేస్తాను. ఆయన ఎంతసేపు మా ఇద్దరి మధ్యలో కార్డియల్ రిలేషన్ ఉంది, అసలు ఇది ఎట్లా బయటకు వచ్చింది అనేది ఆయన ఆశ్చర్యపోతున్నాడు తప్ప అసలు విషయం మీదకి అసలు ఆయన రావట్లా. ఎందుకంటే వచ్చినా గానీ అది నిలబడదు. రేపు ఫోరెన్సిక్ ల్యాబ్స్కి వెళ్ళినా కూడా ఈ ఒరిజినల్ వీడియోసే కాదని లేరు. తర్వాత అక్కడ స్థానికంగా ఉండే కెమెరాల్లో కానీ అన్ని కూడా ఉంటాయి, అది కాదని లేదండి. అదన్నీ లేటెస్ట్ గా జరిగింది. ఆ అమ్మాయి కూడా ఏం చెబుతుంది, పాస్ట్ 50 days నుంచే జరుగుతుంది, నా మీద హెరాస్మెంట్ అని చెబుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినప్పుడు ఇది ఎలక్షన్ ముందైతే డెఫినెట్ గా కాదు. వాళ్ళిద్దరు చెరుకు పార్టీలో ఉండి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిందంటే మనం అది కూడా తప్పి ఆ అమ్మాయి మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఏదుండ. ఒకటి ఈ విషయంలో మీరు అన్నారు ఇతను ఎమ్మెల్యేగా ఉంటాడా లేడా అని. ఎమ్మెల్యేగా ఉండటమే కాదు, క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలండి. ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై చేయడానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత స్పీకర్కి లెటర్ రాయొచ్చు తెలుగుదేశం, మా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కాబట్టి ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై చేయమని. అట్లా జరుగుతుంది. రెండోది, క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి పోలీసులకు అప్పచెప్పాలండి. ఇది పార్టీలు అంతర్గతంగా చర్చించి నిర్ణయించే విషయాలు కాదు ఇవి. ఇందులో పబ్లిక్ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినాయి, ఒక మహిళకి సంబంధించిన వ్యక్తిగతమైన స్వేచ్ఛకి సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఇతని మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలి. కీర్తన్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఇతరులకు కూడా ఒక గుణపాఠంగా వచ్చింది. ఇది గతంలో ఏంటంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఏ చేసినా మనకు చెల్లుతుందనే ఒక భావనలో కూడా ఉన్నారండి. ఫస్ట్ టైం ఎంత ఇమీడియట్ గా రియాక్ట్ అవటాన్ని నేను అభినందిస్తున్నానండి. రైట్ సార్, మరలా వస్తాను నేను. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో ఎట్టకేలకు మీకు మంచి అవకాశం వచ్చింది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక జాలర్ కనుక వల వేసుకొని కూర్చుంటే ఎప్పుడు పడుతుంది అంటే మొత్తానికి ఒక ఆయుధం అయితే మీ చేతికి వచ్చింది. సో ఎలా భావిస్తున్నారు దీనికి సంబంధించి? ఈ ఘటన అనేది సరే మనం ఎన్ని మాట్లాడుకున్నా మీ పార్టీలో కూడా చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు అవి కాకపోయినా దీనిపైన చంద్రబాబు నాయుడు గారి స్పందన కావచ్చు ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎట్లా చూసిందంటారు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదాన్ టీవీ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. సుమన్షాలి ఐన్యూస్ లో డిబేట్లు అయిన తర్వాత వచ్చాను. అయితే ప్రసాద్ గారు, మేమేదో వస్తుంది దాన్ని చేసుకున్న రాజకీయం చేద్దామని కాదు. నేను అనేది ఏంటంటే వ్యక్తిగత జీవితాలు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక విధానం తీసుకొచ్చిందో సార్, అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టమై వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరేం చేయలేరు. అది భార్య భర్త అంటే భార్య భర్తలు పెళ్ళి అయిందండి, అందులో భార్య కూడా వెళ్ళిపోయినా తప్పులేదని ఇచ్చినప్పుడే నేను ఆ రోజున అపోజ్ చేసా. ఇదేంటి అంటే భార్య భర్తలు విడిపోవడానికి చాలా కారణం కూడా ఈ యొక్క తీర్పే. ఆ తీర్పు కోసం ఎందుకు ఆ రోజు కూడా చాలా మంది మాట్లాడాల. ఇటువంటి ఆగడాలు, ఇటువంటి స్వేచ్ఛ ఆడవాళ్ళకి వచ్చినా సరే మగవాళ్ళకి కూడా వచ్చినా సరే అటువంటి తీర్పు అంటే మన న్యాయ వ్యవస్థలో మనకి చెప్తూ ఉన్నాయి. ఇంకా మనకేంటి, మనల్ని ఎవరు ఆపేది అనేది విచ్చలవాడిగా వెళ్ళడం జరుగుతూ ఉంది. నేను అనేది ఏంటంటే ఒకటే సార్, ఇది ఆ పార్టీయా మా పార్టీయా టీడీపీయా జనసేన కాదు, అన్ని పార్టీలో ఉన్నాయి. అన్ని పార్టీ నాయకులు వీడియోలు బయటకు వస్తాయి త్వరలోనే. అవి కూడా ఇటువంటి మంది బయటికి పెట్టడానికి చూస్తూ ఉన్నారు. తొందరలోనే బయటకు వస్తే పెద్ద పెద్ద తిమింగలాలు వస్తాయి. ఒకటే సార్ నేను చెప్పేది ప్రసాద్ గారు,
సాక్షాత్తు నారాయణ గారి మీద తన మరదలే ఆరోపణ చేసింది, నన్ను మానభంగం చేయబోయారు, నన్ను చేశారు. అలాగే ఆయనకి చాలా మంది అమ్మాయిల మీద లింకప్లు ఉన్నాయి, వీడియోలు బయటకు వస్తాయి అన్నారు. ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? నారా లోకేష్ గారు చాలా బయటకు వస్తాయి, అవి కూడా తొందరలో పెడతామని చాలా మంది పబ్లిక్ టాక్. మరి ఆయన మీద చర్యలు విచ్చలవిడిగా బయటకు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పవద్దా? చాలా తీసుకోలేదా అని మీరు అడగాలి అంటే మీరు తీసుకున్న తర్వాత మీరే మాట్లాడండి. ఇప్పుడు అకౌంట్లు అన్ని తెలిసిపోతాయి. మీరు ఎట్లా అంటే గతంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఇది మన హందీపురం మాజీ ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు వరకు కూడా అన్నీ వచ్చినాయి కదా. ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు తీసుకోకుండా వాళ్ళు తీసుకోలేదని మీరు ఎలా అంటారు? పైగా మంచి ప్రశ్న చెప్తానండి. చెప్పండి. గోరంట్ల మాధవ్ గారు ఎవరితో రెడ్ హ్యాండెడ్ గా దొరకలా. ఆయన వీడియో కాల్ చేశారు. ఆయన బట్టలు ఇప్పాడా, సగం ఇప్పాడా, జిప్ ఇప్పాడా పక్కన పెట్టండి, వీడియో కాల్ మాత్రమే. అనంతబాబు చేసింది కూడా వీడియో కాలే. ఇంకో స్త్రీతో సంభోగం చేస్తుండగా వీడియోలు రాలా, అది వీడియో కాలా. మొత్తం టోటల్ గా బట్టలు ఇప్పిస్తాడా పక్కన పెట్టండి. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నాడు తెలుసారా? మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నాడు. అదేనండి సుధా ఎవరేనండి. ఇంకా రాంబాబు గారిది అంటారా, అంబటి రాంబాబు గారిది, అవంత్ సింగ్ గారిది అంటారా? ఆ ఓన్లీ టెలిఫోన్ వాయిస్ మాత్రం వచ్చినాయి. వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు, అసభ్యకరంగా మాట్లాడుకున్నారు, దాన్ని పక్కన పెట్టండి. ఇది మరీ దారుణం కదా. ఇక్కడ చాలా దారుణంగా రెడ్ హ్యాండెడ్ గా ఒక స్త్రీ పట్టుబెట్టింది అంటే దానికి అర్థం ఏంటంటే, ఇందాక నుంచి అంటేవారు ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు వచ్చారంటే, గతంలో అయినా ఇదే టీడీపీ పార్టీ నుంచి ఆ ఊరికి ప్రెసిడెంట్ అండి. జడ్పీటీసీకి కూడా టీడీపీ పార్టీ నుంచే జడ్పీటీసీ అయినా. టీడీపీ పార్టీ నుంచి జడ్పీటీసీ అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ 2014లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలేదని ఒక కారణంతో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాడు ఆయన. వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడ మళ్ళీ సీట్ రాలేదని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 2024లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్న మంచిదా ఏదోటో ఆ ఊర్లో ఉంటది, లేకుండా ఉండదు. ఆయన 24 గంటలు ఇదే పని మీద ఉన్నాడు అని నేను అన్నాను. ఎందుకంటే 24 గంటలు ఎక్కడ ఉంటాడులే సార్ చెప్తాను సార్ అన్నాను. ఎందుకంటే ఆయనకి దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్నట్టు ఉన్నాయి, 65 నుంచి 70 సంవత్సరాలు ఉన్నాయి ఆయన వయసు చూస్తే. ఈరోజు ఒకటే చెప్తున్నా సార్, అమ్మాయి కూడా తప్పు క్రిస్టల్ క్లియర్ గా అమ్మాయి తప్పు కూడా కనబడతా ఉంది. నేను ఒక అమ్మాయిని లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, కనబడతా ఉంది. ఎందుకంటే ఆవిడేం చెప్తా ఉంది, నన్ను బలవంతంగా ఆయన లోపరుచుకున్నారు. 2-3 సార్లు ఏదైతే భీమా ప్యారడైజ్ కి పిలిపి ఇచ్చి నాపై అఘాయిత్యాలు చేశారు. ఒకసారేమో 109లో చేశారు, ఒకసారేమో 105 రూమ్ లో చేశారు. తర్వాత నేను ఈ విషయం ఏంటి పద్దాక ఎమ్మెల్యే గారు నీకు ఫోన్ చేయడం ఏంటి అని అంటే మా ఆయన గారికి నేను చెప్తే మా ఆయన గారు ఒక పెన్ కెమెరా ఇచ్చి దాన్ని తీసుకెళ్లి వీడియోలు తీయ అన్నారంట. నాకే అర్థం కావట్లా. మరి అలా ఆయన అన్నారో నాకు ఈవిడ క్రియేట్ చేసి తీసిందో అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ప్రసాద్ గారు ఏ భర్త కూడా తన భార్యను పంపించి వేరే దగ్గర పడుకొని ఆ వీడియోలు తీసుకొని పంపించని ఏ భర్త నాకు తెలిసినంత వరకు ఏ భర్త అన్నం తిన్నాడైతే ఎవరు చెప్పడు. నువ్వు చేసిన 2 సార్లు 3 సార్లు చేసిందే పెద్ద తప్పు అయితే నేను అదే చెప్తాను. ప్రసాద్ గారు ఇక్కడ కృష్ణలకేదిగా వీళ్ళు సస్పెండ్ చేశారంటే ఆయన ఒక దళిత బిడ్డ, ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, టక్కర్ వేసే తప్పు ఒప్పులు పక్కన పెట్టు, ముందు వచ్చింది ఓకే మంచిదే చేశారు మేము కాదనట్లా. అమ్మాయి వెర్షన్ కూడా దర్యాప్తు చేయండి, అమ్మాయి ఇది కూడా చేయండి. అమ్మాయి గురించి కూడా చాలా అలిగేషన్లు వస్తున్నాయి. నేను అమ్మాయికి కూడా ఒకవేళ ఈయన తప్పుంటే ఈయన శిక్ష చేయండి, ఆ పిల్లకి భద్రత కల్పించి ఆ పిల్లకి న్యాయం చేయండి, ఆ పిల్లకి కూడా హ్యాట్సప్ చేయాలి. చాలా డేరింగ్ చేసింది అసలు. ఈ రోజున ఆవిడ పరిస్థితి ఏంటి, తన జీవితాన్ని బయట పెట్టేసింది. ఇప్పుడు ఆ లైన్ ద్వారా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆవిడ ఎలాగా ఆ పిల్లలు పెట్టుకుని బతకగలదు ఈ సమాజంలో? టోటల్ గా ఓపెన్ అయిపోయింది కదా. అటువంటి డేరింగ్ పర్సన్ చాలా మంది ఉంటారండి. రాజకీయ పార్టీలో చిన్న పదవి కోసం, రాజకీయ పార్టీలో చిన్న కాంట్రాక్ట్ కోసం, రాజకీయ పార్టీలో ఒక పేరు రావాలనేతో ఆ పార్టీ ఈ పార్టీ అన్న ప్రతి పార్టీలో కూడా ఖచ్చితంగా అమ్మాయిలు లంగ తీసుకున్నారు కొంతమంది ఉన్నారు. అందరు నేను అన్నావు ఆ కోటకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అమ్మా నీకు పదవి కావాలా నా పక్కలో పడుకో, నీకు కాంట్రాక్ట్ కావాలా వచ్చి రూమ్ లో పలా రూమ్ బుక్ చేశాను అనే నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు. మనం ఎంతమందిని పట్టుకుంటాం, ఎన్ని వీడియోలు బయట పెడతాం.
కానీ ఒకటి సార్, దేని మీదైనా క్రమశిక్షణ చర్యలు ఉండాలి. అది మంచిదే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు చేసినట్టు మా పార్టీలో వచ్చి ఎవరైనా చేస్తుంటే ఆ వీడియోల వల్ల వాళ్ళు పెట్టినవి ఏమైనా పార్టీకి ఇబ్బందికరంగా డామేజ్ చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా వాళ్ళందరూ బయట అయితే ప్రసాద్ గారు ఈవిడ మీ స్వయాన మీ నియోజకవర్గం సంబంధించి మహిళా విభాగానికి అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు, మీ పార్టీ నాయకుడే, మీ పార్టీ కార్యకర్త పైన చేసినటువంటి అత్యాచారాలు ఇవి. సో దీన్ని ఎంత సిన్సియర్ గా ఎంత సీరియస్ గా తీసుకెళ్తారు? దీని ఏంటి మీరు మాట్లాడండి. ఆవిడ ఏమంటుందండి ప్రసాద్ పైన జరిగింది అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే. సో అది మనం పరిగణించాలి. అది సొంత పార్టీ వాళ్ళ, వేరే పార్టీ వాళ్ళ, ఏ పార్టీ వాళ్ళ మీద చేసినా తప్పే. ఖచ్చితంగా సార్. నేను ఆ స్త్రీకి ఇప్పుడు కూడా ఏమంటుంది, నాకు ప్రాణభయం ఉంది, నా కుటుంబానికి, మా భర్త గాని నిజంగానే ఒకలా భర్త అటువంటి మంచి హృదయం గల వ్యక్తి, మంచి స్ట్రాంగ్ మైండ్ గల వ్యక్తి అయితే ఆయన కూడా హ్యాట్సప్ చెప్పాలండి. అటువంటి ఎందుకంటే ఏ ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఆయన వలలో ఎంతమంది అమ్మాయిలు పడ్డారో, ఎంతమంది అధికారులు పడ్డారో అని ఆవిడ చెప్పినప్పుడు ఎస్ ఇటువంటి చెడుపురుగుని సమాజం నుంచి మనం తొలగించాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎస్ భయపడితే ఇటువంటి ఆగడాలు బయట పడవండి. నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది బయట పడతారు. ఆ అమ్మకి డేరింగ్ ఆమె చేసినట్టు సాహసం బట్టి చాలా వీడియోలు బయటపడవచ్చు. చెయ్యాలి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఒగరుగా ఉండాలి, డేరింగ్ గా ఉండాలి. అంతేగాని కుయ్యెత్తుల పైన రాజకీయాలు అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, చేయకూడదండి. డబ్బుల కోసమో ఇంకో దేశం కోసమో బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి నేను అనట్లా. ఇక్కడ ఈవిడికి 100% అన్యాయమే జరిగింది. ఆవిడని బలవంతం చేశారని ఆవిడ చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మహిళలకి న్యాయం చేయాలి. అది పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారో, ఆవిడకి ఎంతవరకు న్యాయం చేస్తారు అన్నది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. దాన్ని మనం మాట్లాడేది కాదు. ప్రసాద్ గారు, కీర్తన గారు చెప్పండి సార్. నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయినాయి, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు మీ పార్టీ కేడర్ సమావేశంలోనే. ఏంటి అంటే అందరి మీద బాధ్యతలోనే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ ఎటువంటి అవకాశాలు కూడా తావేవద్దు అని చెప్పేసి. గుర్తుందండి? అవును సార్. సో అటువంటిది మీ పార్టీలో అంటే ఇప్పటివరకు వెల్ డిసిప్లైన్డ్ పార్టీగానే ఉంది, ఇప్పటివరకు ఏం బయటికి రాలా. ప్రసాద్ గారు ఒక మాట, రజనీ గారు సారీ కీర్తన గారు మాట్లాడియండి. ఒకటి ఉంది కానీ ఈ విషయం ఎప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు కూడా చెప్పకూడదు అని ఉంది కానీ మీరు అన్నారు కదా అని చెప్తా ఉన్నా. సీనియర్ నాయకులు బొబ్బుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరిడి అప్పలస్వామి గారు ఒక డాక్టర్, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుర్లు అందరు డాక్టర్లే, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో ఒక మహిళని ఆఫీసు పనులు చేయడానికి రిసెప్షనిస్ట్ గా ఒక అమ్మాయిని పెట్టుకున్నారు. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది. సార్ నా మీద చాలా ఇది మనోహర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది సార్, మేము మాట్లాడాం కానీ మనోహర్ గారు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోవాలా, దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయమని చెప్పండి. రైట్. నాకు ఆయన మీద ఎటువంటి కోపం లేవండి, అసలు ఇప్పుడు కూడా చెప్పకూడదు అనుకున్నాను. అదే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటండి, ఏదైతే మీరు చెప్పింది కనుక వాస్తవం అనుకోండి, ఆ పిల్ల 10 లక్షలకి కాంప్రమైజింగ్ అండి, 10 లక్షలకి కాంప్రమైజింగ్ చేశారు అమ్మాయిని. సరే ఒక నిమిషం కీర్తన గారు, ఇదిగోండి ఇట్లాంటి కొన్ని ముసుగులు అంటే జరగలేదు అని మనం కరెక్ట్ కుట్టిపడేయాలని మనం క్లియర్గా తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి మీరు ఇంటర్నల్గా తెలుసుకోవచ్చు. చెప్పండి ఎట్లా ఉంటుంది మీ పార్టీలో పరిస్థితి? సార్ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఎంత కరెక్ట్ గా మాట్లాడుతుందో, అలాగే మొన్న కూడా ఒక మాట చెప్పారు, ఎవరైనా మహిళలను క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడినా, వాళ్ళని కించపరిచినా, మీరు ఎంత తోపులని మీరు ఫీల్ అయినా నేను కేర్ కూడా చేయనని రీసెంట్ గా ఒక మా మీటింగ్ లోనే చెప్పారు. వార్నింగ్, అవును, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇటువంటివి కొంతమంది మహిళలు ఆయన దృష్టికి ఈ మధ్య ఆయన మాతో ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పర్సనల్ గా అడిగి తెలుసుకున్నప్పుడు కొంతమంది చెప్పి ఉంటారు కదా. సో దాన్ని కన్సిడరేషన్ గా పెట్టుకొని మీరు ఎంత తోపులని ఫీల్ అయినా, మీరు ఎంత పెద్దవాళ్ళైనా నా కోసం నిస్వార్థంగా నా అపాయింట్మెంట్ కూడా కోరకుండా ఫ్యామిలీని పిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నా కూడా రాజకీయాలు చేస్తున్నారు. పాపం వాళ్ళు ముందుకు వచ్చి కష్టపడుతున్నారు. అటువంటి మహిళల్ని ఇబ్బంది పరిచేలాగా ఏ చిన్న విషయం జరిగినా నేను సహించను, కుక్కటి వెళ్తే పెకిరించి పక్కన పెట్టేస్తాను అని చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సార్. అండ్ లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, అన్నయ్య నాకు కూడా ఒక చిన్న ఇబ్బంది అంటే రైవలరీ వల్ల కొంచెం ఇబ్బంది పడినప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో ఒక చిన్నపాటి ప్రూఫ్ కూడా నేను తీసుకొని వెళ్ళి మనోహర్ సార్కి ఇచ్చినప్పుడు నాకు ఒకే మాట అన్నాడు, డోంట్ టాలరేట్ అమ్మా, వెళ్ళి మీరు ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి, నేను మాట్లాడతాను ఎస్పీ గారితో అన్నాడు.
నేను నాకు నచ్చదు సార్, నేను మీ దృష్టికి తెచ్చాను, చిన్న విషయాలు కాబట్టి సర్దు మనిగించుకోండి అని నేను చెప్పి వచ్చాను సార్. అంటే అంత చిన్న విషయానికి ఏమీ ఆలోచించుకోండి, నువ్వు కంప్లైంట్ ఇచ్చే అని చెప్పాను నేను. సో అట్లా టాలరేట్ చేస్తారనేది నేను అనుకోను. ఒకవేళ మీరు చెప్పినవి ఏమన్నా ఉన్నా కూడా ఇంక మీట మీరు మా దృష్టికి తీసుకురండి, నేను ఖచ్చితంగా పార్టీ ఆఫీసర్స్ తీసుకుపోతాను. మాకు మహిళా భద్రత ఇంపార్టెంట్. నేను కూడా చెప్పేది ఏంటంటే, మరీ అది పిందగా ఉన్నప్పుడే చెప్పకూడదు, దాన్ని బాగా మాగిచ్చి పండులాగా ఇప్పుడు మీరు ఈమె విషయం మనం చూస్తున్నాం. ఆమె ఆల్రెడీ 3 సార్లు బలిపశువు అయిపోయేసి ఇప్పుడు వచ్చి బయటకు వ్యక్తపరచడం వల్ల మహా అంటే జాలి వస్తుంది తప్ప పోటున్న జీవితం అయితే రాదు కదా. తన బిడ్డల దృష్టిలో, తన భర్త దృష్టిలో ఒక రకమైన బ్యాడ్ అయితే దాని మీద పడిపోతుంది. అండ్ ఆ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అయిపోయాయి సోషల్ మీడియాలో. సో ఇంత దాకా తెచ్చుకోకుండా మహిళలు ఫస్ట్ స్టేజ్ లోనే ఏదైతే హెరాస్మెంట్ పడతారో, ఏదైతే ఇబ్బందికి గురవుతారో ఆ టైంలోనే వాళ్ళకి నచ్చిన మహిళా నేతలకో లేదు వాళ్ళకు ఉన్న కమిటీ, డిసిప్లిన్ కమిటీకో చెప్పడము లేదు, అక్కడ కూడా స్పందించలేదు. ఏం ఆత్మాభిమానం చంపుకొని అంత ఏం పని చేయాలి మనం? గమ్మని వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చేయండి. అంత బతకలేమా? రాజకీయాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా చచ్చిపోతామా? మీరు అంత ఆత్మాభిమానం చంపుకునేసి చివరాఖరికి మన జీవితాలు బలైపోయిన తర్వాత ఈ రోజు మీడియా ముందరికి వచ్చి ఎంత బాపోతే మాత్రం పోటుకున్న జీవితాల్లో ఈ బయటకు వచ్చిన సర్క్యులేట్ అయిన వీడియోలో మాకంటే ఆవిడ మహిళ ఎవరు ఫేస్ తెలియదు, కానీ అక్కడ లోకల్లో అందరికి తెలుస్తుంది కదా. సో ఎప్పటికైనా అది కొంచెం బాధాకరమైన విషయమే కదా. అటువంటి దాకా తెచ్చుకోకూడదని నేను వాపోతాను సార్. అదొక్కటే నేను కన్సిడర్ చేయమని చెప్తున్నాను మహిళలకి. మీరు అక్కడ దాకా తెచ్చుకోకండి. ఫస్ట్ లోనే అది పిండిగా ఉన్నప్పుడే దాన్ని తుంచే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఇది లేకుంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఆ ప్రూఫ్ లేదు అప్పుడు చూపించండి. బలి పశువులు అయిన తర్వాత మీరు వేరే వాళ్ళకి ఏం చెప్పుకున్నా వేస్టే కదా. ఏం న్యాయం జరుగుతుంది? అతనికి ఈ రోజు పనిష్మెంట్ ఇచ్చారు, కానీ పోటున మీ జీవితానికి అయితే ఎవరు భరోసా కల్పిస్తారు? ఒకవేళ మీ భర్త మంచివారైతే సరే, లేకపోతే మీ జీవితం ఏమవుతుంది? మిమ్మల్ని మీ బంధువులు అర్థం చేసుకోకపోతే అంతదాకా తెచ్చుకోకండి అని రిక్వెస్ట్ చేస్తాను. లక్ష్మణ్ గారికి ఇంకొక విషయం ఏంటంటే, టీడీపీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఈయనకి ఇలా చేశాడు, గతంలో కూడా హెరాస్మెంట్ చేశారు, ఓకే ఐ యాక్సెప్ట్ దట్. అతనికి పనిష్మెంట్ జరిగింది, నిన్న సస్పెండ్ చేశారు, అతనికి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి, అమ్మాయికి న్యాయం జరగాలి నేను కూడా కోరుకుంటాను. కానీ గోరంట్ల మాధవ్ గారు కొంచెం మీరు పెద్ద పెద్ద వర్డ్స్ వాడారు, నాకు అది చేత కాదు. కానీ అటువంటి వీడియోలు రాలేదు, జస్ట్ ఆయన వీడియో కాల్లో అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఏదైతే ఏముంది సార్, అక్కడ ఒక హెరాస్మెంట్ అనుభవిస్తుంది ఒక మహిళే కదా. నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉంటూ వేరే లైఫ్ ఎవరికైనా ఉంటది అని మీరు అంటున్నారు, కానీ అవి బయట వచ్చేదాకా మీరు చూసుకోకుండా ఉండాలి కదా. అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైతే అనంతబాబు గారు కానీ మాట్లాడేటువంటి గోరంట్ల మాధవ్ గాని లేదా అంబట్రాంబు గారు ఈ మాట్లాడిన మహిళలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చో పోలీస్ స్టేషన్కి వెళ్ళో నాతో మా దగ్గర వీడియోలను బయటపడి ఖచ్చితంగా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పెట్టమని చెప్పండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ గారు ఈ మహిళ ఏ విధంగా అయితే చేసిందో వాళ్ళతో కూడా పని ఇలా అధికారంలో ఉన్నారు కదా, పక్కా తీసుకొచ్చమ్మా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టించండి. లేదన్నయ్య, మీరు చాలా తెలివిగా చెప్తున్నారు. అంటే అందరికి ఈమెకున్నంత సాహసాలు, ఈమెకున్నంత నాలెడ్జ్, టెక్నాలజీని పెన్ కెమెరాలు ఎత్తుకొని పోయి వీడియోలు తీసుకునే అంత నాలెడ్జ్ అందరి మహిళలకు ఉంటుందంటారా? ఎందుకంటే ఈ రోజున ఆడలన్నింటిలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 మెట్లు ఎక్కువ మీద ఉన్నారు. కీర్తన గారు చాలా తప్పుగా అంచనా వేశారు. ఆడవాళ్ళ సామర్థ్యం చాలా తప్పు వేశారు మీరు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ సామర్థ్యమే ఈ రోజున ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఉంది. తెగింపు ఉంది సార్, తెగింపు లేకుండా చేయరు. ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చారంటే తెగింపు ఉంటేనే వస్తారు. ఒక నిమిషం చెప్తాను సార్, కీర్తన గారు అవనియండి. వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీలో చాలా మంది వేరే మహిళలు ఉన్నారు. రోజు మన డిబేట్లు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెగింపు ఉంది, ధైర్యం ఉంది కాబట్టి వస్తూ ఉన్నారు. నా తెలిసి కీర్తన గారి మీద ఎన్నో ట్రోలింగ్ జరిగినాయి, రాయపాటి అరుణ్ గారి మీద జరిగినాయి, అలాగే రజనీ గారి మీద జరిగినాయి, శివపార్వతి గారి మీద జరిగినాయి, అలాగే మా పార్టీ నాయకులు వేరే మహిళల మీద కూడా జరుగుతున్నాయి. రోజు కూడా మా పార్టీ మీద ఉన్న మహిళల మీద కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు చేస్తారంటే పనిపోయట్లేనటువంటి సోషల్ మీడియాలో కొంతమంది ఆ వర్గానికి ఈ వర్గానికి సపోర్ట్ చేసిన కొన్ని అల్లరిసల్లరు ఎదురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయి మాట్లాడుతుంటారు. స్త్రీ ఒక విలువ తెలియని నా కొడుకు. నేను ఒకటే చెప్తాను సార్, స్త్రీ అంటే ఒక అమ్మతో పోల్చుకుని మనం ఈ స్త్రీ లేకపోతే మన జననం లేదు మరణం లేదు అన్నట్టుగా ఆడతనం ఆడపిల్లల విలువ తెలియని నా కొడుకులు ఎవడైనా ఉంటే ఇటువంటి ట్రోలింగ్ చేస్తారు అంతే. కానీ లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు నేనైతే అందరికి ఈఎంఐకి ఉన్న ధైర్యం ఉంటున్నది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మన ఇంట్లో ఖచ్చితంగా ధైర్యం ఉంటాం వేరే, ఇటువంటి వాటిలో ఉండడం వేరు కదా. ఖచ్చితంగా ప్రసాద్ గారు, ఎందుకంటే ఆ వీడియోలో ఆమె రికార్డ్ చేయడమే ఆమెకు తెలియదు. నిజంగా స్టిల్ లో నాకు కూడా ఇలాంటి పెన్ కెమెరాలు ఉంటాయి, ఈ తీసుకుపోయి మనం రికార్డ్ చేయొచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు అని కూడా నేను ఆలోచించిన నుంచి షాక్ లో ఉన్నా.
అంటే ఇంత పెద్ద ఇది తెలిసిన ఆవిడ మిగతా లేడీస్ తో మీరు కంపేర్ చేయకండి. వీళ్ళ విషయంలో ఉండే వాళ్ళలో ఎలాంటి లేడీస్ ఉన్నారో, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, పాపం వాళ్ళకి ప్రాణహాని ఉండొచ్చు, కుటుంబంలో పెద్దలకు తెలిస్తే విడాకులు అయితే ఏమో, లేకుంటే మన బ్రతికే శూన్యం అయిపోతుందన్న భయం ఉండొచ్చు. కానీ ఇక్కడ వన్స్ వీడియో దొరికింది, కనీసం ఒక చిన్నపాటి వార్నింగ్ కానీ, దీని మీద ఒక ఎంక్వైరీ అని కానీ ఎందుకు వైఎస్సీపీ వాటి నుంచి రాలేదు? ఎవరి విషయంలో అయినా, సంజన విషయం కానీ, అంబటి సరే సార్ అవన్నీ పక్కన పెడతాం. ఈ మాధవి అని చెప్పి ఆయన దువ్వాడ శ్రీనివాస్ అని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు కదా సార్, వాళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటున్నారే. అవును అవును మేము తప్పు చేస్తున్నాం ఏమి అంటున్నారు. అక్కడ వాళ్ళ భార్య తరపున కనీసం మీ పార్టీకి పని చేసింది కదా వాళ్ళ వైఫ్, అక్కడన్నా మీరు ఖండిస్తున్నారా? ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి ఆయనకి ఇన్ఛార్జ్ తీస్తాం, మీరు అర్థం చేసుకోవాలా. టెక్నికల్ ఇన్ఛార్జ్ గా ఆయన బాధ్యతలు తీస్తాం. మేము బాధ్యతలు తీయడం కాదండి, ఆయనకి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఒక పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? 8 ఏళ్ళు జైల్లో పెట్టమంటారా? వాళ్ళ మూడు సార్లు మాధురి గారు రివర్స్ అయ్యారు అనుకోండి, లేదా వాణి గారు రివర్స్ అయ్యి ఆయన మీద కేసు పెట్టారు అనుకోండి, వాళ్ళు లీగల్ కి వెళ్తారు, స్టేషన్ కి వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. పార్టీ ఏం చేస్తుంది? అంటే చేసుకుంటే బాగుంటుంది అనేది తన యొక్క సబ్మిషన్. మీ ఇష్టం, మీరు ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు. తిరుపతి రావు గారు, సారీ శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ప్రసాద్ గారు ఇక్కడే చెప్తా. ఒక్క నిమిషం సార్, నన్ను క్వశ్చన్ అడగను, ఆ తర్వాత మీరు చెప్తారు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే, ఒక వర్షను ఆది మూలంగానే సస్పెండ్ చేశారు, మంచిదే. అట్ ద సేమ్ టైం సెకండ్ వర్షన్ ఏదైతే ఇప్పుడు కీర్తన గారు కొన్ని చెప్పారో వాటి ప్రకారంగా అటు కూడా విచారణ జరిపి ఆ తర్వాత కంక్లూషన్కి వస్తే బెటర్ ఏమో కదా. ప్రసాద్ గారు, మహిళల పైన ఇటువంటి అఘాయిత్యాలు ఈ రోజుతో కాదు, ఇండియాతో కాదు, పాండవుల కాలం నుంచి జరుగుతున్నాయి. ఏంటంటే మనకు ట్రంప్ వరకు, ఆ తర్వాత ట్రంప్ నుంచి ఎన్డీ తివార్ నుంచి కర్ణాటకలో రావణ, అది 3000 వీడియోలు. మరి బాంబేలో కాస్టింగ్ కౌచ్, ఈరోజు మలయాళం ఫిలింలో కాస్టింగ్ కౌచ్, అక్కడ నుంచి హైదరాబాద్ వరకు. నేను అనవేంటంటే, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఎందుకనానంటే, ఈ సమాజంలో వాళ్ళు ఒక వన్ ఆఫ్ ద పార్ట్. వాళ్ళు లేకపోతే సమాజమే లేదని చాలా స్పష్టంగా అందరూ చెప్పారు భగవద్గీతలో కానీ. మేజర్ పార్ట్ అంటే వాళ్ళు లేకపోతే ఉత్పత్తే లేదంతే, మానవాళి లేదు. అటువంటి వాళ్ళని గౌరవించాల్సి వదిలేసి వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, దాని మీద వ్యక్తిగతంగా వెళ్ళండి అంటే నేను ఒకటి చెప్తాను సార్. నేను ఒక కేసులో మా తిరుపతిలో ఇదే విధంగా, అంటే ప్రైవేట్ పర్సన్ చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్కి వచ్చే కొద్దికి శిక్ష పడాలంటే కాంప్రమైజ్ అయిపోయారు. అంతవరకు లాక్కొచ్చిన లాయరు, అంతవరకు మాట్లాడిన మిత్రులు అందరూ ఎదవలు అయిపోయారు. ఇక్కడ ఏమైందంటే, ఒక మహిళ ఒక బలహీన సిచ్యువేషన్ లో నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అని అనుకున్న తర్వాత మీ తల్లి వదిలేస్తారు. ఇప్పుడు ఈవిడ తీసుకొచ్చి బజార్ తీసుకొచ్చి బయట పెట్టి మొహం చూపించి ఈవిడ పని చేసిందంటే, ఆవిడ ఒకసారి బజార్లో కనబడితే ఎన్ని ఏళ్ళు ఆవిడని చూపిస్తా చెప్పండి. కాబట్టి నేను ఏంటంటే, మీరు అన్న విషయం ఏంటంటే, ఇవి ఖచ్చితంగా మీడియా ముందుకు రాకూడని విషయాలు వచ్చాయి. వీలైనంత వరకు కన్సిడర్ చేయండి, బిలీవ్నెస్ ఇద్దాం, వదిలేయండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, వదిలేయండి, వాళ్ళ జీతాలు చూసుకుంటారని. ఆవిడ వచ్చి బయటకు వచ్చి చెప్పింది అన్ని చెప్పింది కరెక్టే. మేమే తెలుగుదేశం పార్టీగా ఖచ్చితంగా కమిషన్ చర్య తీసుకుంటాం, ఆమె మీద విచారిస్తాం, కేసు పెడతాం, రెండో విషయం. అయితే ఆవిడని తీసుకొచ్చి వ్యక్తిగతంగా బజార్లో పెట్టడం అంటే ఫేస్ చూపించి మనం ఆవిడకి అన్యాయం చేయడం అవుతాం. రెండు, పెద్ద వాళ్లే, పెద్ద రాజ్యాలే మహిళల విషయంలో కూలిపోయాయి, పేక ముక్కల్లా కూలిపోయాయి. అటువంటి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోతున్న విషయం మీకు కూడా తెలుసు. సో అది మూలం ఈయనే కాదు, ఇంకా చాలా మంది పెద్ద నాయకుల పేర్లు మీకు చెప్పారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, బాధ కలిగించే అంశం ఏంటంటే, ఈరోజు మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా అనేక పత్రికా రంగాల్లో వచ్చిన తర్వాత కదంబరి వాళ్ళ విషయమే కాడ నుంచి ప్రతి విషయాన్ని హైలైట్ చేసేస్తున్నారు. ఆడవాళ్ళు చెడ్డవారు, వాళ్ళు దూరేస్తున్నారు, వాళ్ళు చేసేస్తున్నారని. తప్పు సార్, బలహీనత మగవాళ్ళకు కూడా ఉంది. ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని భయంతో లొంగ తీసుకుంటున్నారు. ఇంకైనా మహిళా సమాజం ఆలోచించి తిరగబడాలి, నిజంగా సమస్యను బయట తీసుకురావాలి. కోర్టులు చట్టాలు కాదు సార్, నిజంగా తిరగబడితే నేను ఒక స్పష్టంగా విషయం చెప్తాను మీ ముందర, మగవాడు ఏమీ చేయలేడు మహిళ సహకరించకపోతే అనే విషయాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. 100% నేను గ్యారంటీ ఇస్తున్న విషయం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో తప్పు చేసిన వాళ్ళని తుప్పు రేకొట్టాలా, తప్పుని సమర్థించకూడదు. మీలాంటి మీడియాల ద్వారా మహిళా లోకం ఒకటి కావాలా, మహిళా ఉద్యమం రావాలా. ఇటువంటి చేసిన తర్వాత
వాళ్ళకి ఎటువంటి శిక్ష. గతంలో కిమ్ అనే ఆయన ఎవరు దక్షిణ కొరియాలో ఉండేవాడు. వాళ్ళు ఇట్లాంటివి చేస్తే శిరఛేదం చేసేస్తారు, శిక్షేస్తారు. నేను అంత ప్రమాదమైన నియంత్రిత పరిపాలన చేయమన్నా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే వీటిపైన శిక్షలు వేయాలి. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు మాడింది ప్రసాద్ గారు, రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ పెట్టి విత్ ఇన్ 6 months లో ఫైనలైజ్ చేయమని. అవన్నీ అమలు కావాలా? గతంలో జస్టిస్ రమణ గారు చెప్పిన మాట ఇది. ఎందుకు అమలు కావడం లేదు? పైన సిస్టమ్ పైన మనం కూడా పోరాడాలి, దీని మీద మహిళలకు ప్రెజర్ చేయాలి. మేమందరూ కూడా సహకరిస్తాం. ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ తెలుసు కదా. అవును సార్. ఆ డాక్టర్ ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి వాడు డైరెక్ట్ గా అంటే ఏం చేశారండి, ఏం పిక్కోండి అంటున్నాడు వాడు. ఉరేస్తారా ఏంటి అంటున్నాడు. అదే సార్ చట్టంలో ఉండే పోల్స్ అన్ని కూడా ఆడుతున్నారు. ఒక 10 మంది 100 మంది 1000 మంది ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్కే ప్రాణం పోగొట్టేసిన వ్యక్తి నీచంగా దుర్మార్గంగా చెప్పుకోలేని విధంగా అమ్మాయిని ఆశించి చంపేస్తే శిక్ష పడట్లేదు. ఆయన నేను తప్పుడుగా నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి నేను ఏదో చెప్పేసాను, వాస్తవం కాదంటాడు. నిందితులు ఇంతవరకు సరెండర్ కాలేకపోయారు, కాపాడుతున్నారు, దాని మీద మేనవేషాలు ఎక్కేస్తున్నారు. ఇది చట్టంలో ఉన్న లొసుగులు. మహిళలు ఒకటిగా ఉండి ఎదుర్కోవాలి. వాళ్ళ అమలు కాదు, సభలో చెప్పాలి, రాజకీయ చైతన్యం కలగాలి. రాజకీయ పార్టీలు ఉండే మహిళలందరూ కూడా ఎవరైనా బిహేవ్ చేస్తే ఆడే ఆన్ ది స్పాట్ చెప్పు తీసుకోవటం మీద రిక్వెస్ట్ చేస్తుంది. అవి వెంటనే తిరుగుబాటు అనుకోండి, ఇంకా రారు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళని సమర్థిస్తామో మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆడే తిరగబడినా అనుకోండి, ఇంకా సమస్యకి అక్కడ పులుస్తా పడుతుంది, కమ్మ కాకుండా. కాబట్టి భవిష్యత్తులో అందరినీ కూడా సమానత్వంగా చూసే విధంగా, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే విధంగా, పూర్తి స్థాయిలో మహిళలకు న్యాయం చేసే విధంగా మేము మా కేసుల విధానాలు తీసుకెళ్తాం సార్. అది మూలం కానీ ఇంకోరైనా కానీ ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చర్య తీసుకుంటామని మీ ద్వారా హామీ ఇస్తున్నాం. ఇది భవిష్యత్ తరానికి వార్నింగ్ గా కూడా మేము హెచ్చరిస్తున్నాం సార్. రైట్ సార్. దుర్గా కుమార్ గారు, ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ముందు సొసైటీలో ఒక స్ట్రేచర్ ఉన్న నాయకులు కదా, ఒక దెబ్బకి మన భవిష్యత్తు ఏమైపోతుంది ఏంటి అని చెప్పేసి ఆలోచన కూడా లేకుండా, పైగా పెద్ద పెద్ద వయసున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఆదిమూలం ఒక్కరే కాదు, మనం చాలామందిని చూసాం నాయకుల్ని. మరి వాళ్ళకి ఆ సెన్స్ కోల్పోతున్నారా ఏంటి అసలు అర్థం కావట్లా. సో వీటన్నిటిని కూడా అరికట్టాల్చాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు చూసాం కాదండి, చూస్తాం కూడా అండి, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి చూస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసినవి కూడా చూస్తాం. ఈ ఎన్డి తివారీ గారు దాదాపు 80+ లో కూడా ఆయన మనం ఇక్కడ చూసాం రాజ్భవన్ లో జరిగిన రాసలీలలో చూస్తాం కూడా. ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ మిత్రుడు యువ మిత్రుడు మాట్లాడతా మా వాళ్ళు ఎవరు కూడా రెడీ హ్యాండెడ్ గా దొరకలేదు, వీడియోల్లోను ఆడియోల్లోను మాత్రమే అని అంటారు. ఇప్పుడు వీడియో ఆడియోలో అని కాదండి, నైతికత అనేది ప్రతి పార్టీ పాటించడం అవసరం. ఇప్పుడు మన ఇంట్లో పిల్లాడి చేస్తే మనం కనుక దాన్ని సమర్థిస్తే మన కుటుంబమే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీలు చర్య తీసుకోలేకపోవచ్చు, లేకపోతే న్యాయస్థానాలు సుమోటోగా ఇందులోకి ఎంటర్ కాకపోవచ్చు, కానీ ప్రజా న్యాయస్థానం ముందు మాత్రం ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడాల్సి వస్తుందండి. ఇప్పుడు మొన్న జరిగిన 2024 ఎలక్షన్ లో కూడా వివిధ రాజకీయ పార్టీల నైతికతను కూడా ప్రజల గమనంలోకి తీసుకునే తీర్పు చెప్పారు. ఇవన్నీ ఇన్క్లూజివ్ గా జరిగినాయి అసెస్మెంట్ ప్రజల మనసులో. అది అక్కడి నుంచి అయితే తప్పించుకోలేరండి. టెక్నికల్ గా మాకు పలానా వ్యక్తి వచ్చి ఇంకా మాకు కంప్లైంట్ చేయలేదు కదా అని. మన ఇంట్లో పిల్లాడు తప్పు చేసినట్టు మనకు తెలిసినప్పుడు మనం శిక్షించుకుంటే మన కుటుంబానికి మంచిదండి. అంతేగాని మా అబ్బాయికి తోటకూర దొంగతనం రోజే ఆడు అంటాడు కదా, చెప్పుకుంటే నేను ఇంతరాకు వచ్చేవాడిని కాదని. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఏదైతే వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థిస్తున్నాయో దానికి మనం ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందండి. అట్లాగే ఇవాళ దీని మీద గతంలో లాగా మహిళా సంఘాలు కూడా పెద్దగా స్పందించగలిగిన స్థితిలో కూడా ఉండలేదండి ప్రసాద్ గారు. కొంతమంది మహిళలు కూడా ఇలాంటి గేమ్ లో పాత్రధారులు అవుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఒక ఆయన అన్నాడు, మేము ముందుకెళ్ళి ఈయన శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఒక తరపున నిలబడి పోరాడితే చివరి నిమిషంలో వాళ్ళిద్దరు రాజీ పడిపోయి మేమంతా ఎదవలం అయిపోయామని. అవును, అట్లాగే ఇప్పుడు మహిళా సంఘాలు కూడా ప్రతి దాన్ని భుజాన వేసుకునే దశలో ఇవ్వండి. వాళ్ళు కూడా బాగా అసెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి అసెస్మెంట్ తప్పు అవుతుంది, తర్వాత వీళ్ళు భుజాన వేసుకు మోసిన తర్వాత చివరి నిమిషంలో వాళ్ళు జారిపోతున్నారు. అందుకని మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో ఎన్ని జరుగుతున్నా కూడా మహిళా సంఘాలు గతంలో లాగా రావట్లేదండి. సమాజం మాత్రం చాలా విజిలెంట్ అయితే అయింది ప్రసాద్ గారు. గతంలో పట్టించుకోకపోవచ్చు కానీ ఇవాళ సైలెంట్ గా విజిలెన్స్ గా చూస్తుంది. ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలో మాత్రం చెబుతున్నారు. అదైతే అభినందించదగ్గ విషయం ప్రసాద్. రైట్ సార్. లక్ష్మణ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి.
ఏంటి అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ అనాలిసిస్లో ఇంకా సమర్థించుకుంటున్నారా, లేదా ఖచ్చితంగా అవన్నీ కూడా చర్యలు తీసుకునేవే అంటారా, లేకపోతే అప్పట్లో జరిగిన పొరపాట్ల వల్ల ఇటు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారా? చెప్పండి. ప్రసాద్ గారు, ఏదేమైనా తీర్పు వచ్చింది, మేము సమర్థించుకోవట్లా. మేమేమన్నా అంటే ఇప్పుడు ఆ పిల్ల చేసినట్టు డేరింగ్ చేయకపోవచ్చు, కానీ ఏదైనా వితిన్ బయటకు వచ్చి మామూలు వీడియోలు బయటకు పెట్టకపోయినా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే దాని మీద చర్యలు ఏమనేది పార్టీ ఆఫీస్ నుంచి ఉంటాయి. కానీ అటువంటిది ఏమి రాలేదు కాబట్టి తీసుకోలేదని నేను చెప్తా ఉన్నా. అది తప్పు కాదు, మా పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయి కాబట్టి అది తప్పు కాదని అనట్లా. అటువంటి రాకూడదు, తీసుకురాకూడదు అటువంటి వీడియోలు, అది కూడా తప్పే. కానీ అవతల వైపు ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ సంబంధించిన వ్యక్తి కంప్లైంట్ కాదు కాబట్టి పెద్దని పరిగణనలకు తీసుకోకుండా ఉన్నారని నేనైతే భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో ఇంకా ఎర్నెస్ట్ గారు చెప్తున్నట్టుగా చాలా మంది వీడియోలు రావడానికి రెడీగా ఉన్నాయి, వస్తాయి. ఎందుకంటే తిమింగళాల వీడియోలో బయటకు రావడానికి రెడీగా ఉన్నాయని పబ్లిక్ టాక్. చూద్దాం ఎంతవరకు ఈ యొక్క రసికరాజులు ఎంతమంది ఉన్నారో ఏంటనేది అందరూ ఆటగాళ్ళైనా పోటుగాళ్ళ చూడాలి. ఎందుకంటే రాజకీయాలతో పాటుగా ఇవి కూడా ఒక వ్యాపారంగా వెళ్తుందా, లేకపోతే శరీర ఆస్థ నేత్రాస్థ కలిపి ఇవన్నీ చేయాల్సి దిశగా ఉన్నాయంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద లైఫ్. దీని గురించి మనం పెద్దగా అనడానికి లేదు, ఎవరొక దీని ఉంటది కాబట్టి అంతా జీవితంలో ఒక భాగమే కాబట్టి ఖచ్చితంగా చూద్దాం. కాకపోతే ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం సార్, రాకూడదు. అటువంటి వీడియోలు, దరిద్రపు వీడియోలు మన కళ్ళ ద్వారా చూడకూడదనే కోరుకుందాం. అది ఆ పార్టీ ఈ పార్టీల పక్కన పెట్టండి. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు బాధ్యతగా మెలగాలి. మీకున్నటువంటి ప్రైవేట్ జీవితం, ప్రైవేట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో ప్రజల వద్దకు రాకుండా కాపాడుకోండి. వాళ్ళ నయన భయానాలు డబ్బులు ఇస్తారో చేస్తారో సెటిల్మెంట్ చేసుకోండి, బయటకు మాత్రం రాకుండా కాపాడుకోండి అన్న. అంతే. ఇప్పుడు తప్పులు చేయకుండా ఎవరు ఉండరు, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, అది జాగ్రత్త పడండి. ఎవరైనా సరే ఉంటే అట్లాంటి ఉండయి అని చెప్పండి, ఉంటే జాగ్రత్త పడండి. అట్లాగే మహిళలు కానీ ఆడపిల్లలకు కానీ వాళ్ళ భద్రత మన సమాజం యొక్క లక్ష్యం. ఖచ్చితంగా. సో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రతి ఒక్కరి పైన ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, కాపాడుకోవాల్సిన బాధ్యత మన సార్. మహిళల పట్ల ఇటువంటి రక్షణ కవచంగా ఏ పార్టీ ఉండాలి, ధైర్యం కూడా నింపాల్సిన బాధ్యత మనదే. సో ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దుర్గా కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు ప్రతినిధి, అలాగే కీర్తన గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.